ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎకరాకు 6,000 చొప్పున బ్యాంకుల్లో జమ చేశారని, 80% వరకు రైతుల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి తదితరులు పాల్గొన్నారు. ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేము ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అవుల్ రాజరెడ్డి గారి నాయకత్వం, అవుల్ రాజరెడ్డి గారి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు గత 9 రోజుల క్రితం వర్షాకాలానికి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల్లో రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజులలో అందరి రైతుల ఖాతాలలో జమ చేసి మరి వర్షాకాలానికి పెట్టుబడి అందించడం జరిగింది. కానీ ఈ అతి తొందరలో రైతులకు డబ్బులు చేరడంతో ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు వారు ఇచ్చిన తర్వాత ఇంకేదో అసందర్భ ప్రేలాపనలు, అసత్య ప్రచారాలను చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ఎన్నడూ ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను ప్రవేశపెడతా ఉంది. మనకు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, 500 రూపాయల గ్యాస్ అయితేనేమి, రైతులకు మరి 500 రూపాయలు సన్న ఓట్లకు బోనస్ ఇస్తూ మరి సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. విద్యారంగం మీద మరి ఎప్పుడు ఊహించినటువంటి విధంగా స్కూలు మొదలు కాగానే యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్లు కూడా ఇవ్వడం జరిగింది. స్కూలు కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఆధునీకరించడం జరిగింది. మరోవిధంగా హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు మరి కట్టించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేకటువంటి పనులు చేస్తున్న సందర్భంలో ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అవుల రాజరెడ్డి గారి ఆదేశానుసారం వెల్దుర్తి మండలంలోని రైతు వేదిక దగ్గర రైతు సంబరాలు జరుపుకుంటున్నాం. గౌరవ రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. రైతు కళ్ళల్లో నిజంగా ఆనందం అంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా చెప్పడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మొన్నటిదాకా ఇండ్లు ఇవ్వలేమన్నారు, ఇండ్లు ఇచ్చి చూపించినాం. ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారుల కోరిక మేరకు ప్రతి గ్రామంకు పోయి మేము కొబ్బరికాయలు కుట్టినాం. చాలా సంతోషంగా వాళ్ళ నిజంగా కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అలాగే 9 రోజుల కింద చెప్పిండు, 9 రోజుల 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చి అందరికి రైతు బాంధవుడు అయింది. ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే రైతు బంధు పథకం పూర్తిగా ఈరోజు సక్సెస్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే చెప్పిండు, యువ వికాసం కింద కూడా అది తొందరలోనే ఆ డబ్బులు కూడా అందరి ఖాతాలలో జమ చేసి యువకులకు రేపొద్దున మంచి నిరుత్సాహపరిచే విధంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప దినం. ఎందుకంటే ఇచ్చిన హామీలలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తూచా తప్పకుండా రైతులకు మరి పంట మొదలు పెట్టకముందే రైతు ఖాతాల్లో మరి 9,000 కోట్ల రూపాయలను వేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో జరగని పని ఎప్పుడు కూడా కనివిని ఎరగనంత గొప్ప విషయం మరి మన రేవంత్ రెడ్డి గారు వేయడం. మరి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం. రైతులకే కాదు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ 6